హిట్ లేకపోతే ఇక్కడ ఎవరు చూడరు. నా గతమెంతో ఘనం అంటే పట్టించుకోరు. ఇక్కడ ప్రస్తుతం ఏంటనేది కావాలందరికీ. అందుకే అలాంటి కంబ్యాక్ కోసమే హీరోయిన్లు వేచి చూస్తున్నారు. మాకు అప్పట్లో హిట్లున్నాయి కాదు, ఇప్పుడు హిట్లు కొడతామని నిరూపించుకునేందుకు బ్యాగ్ వేసుకొని బయలుదేరారు కొందరు హీరోయిన్లు. మరి వాళ్ళెవరో చూద్దామా? శ్రీలీల వరుసగా సినిమాలైతే చేస్తున్నారు, కానీ ఎందుకు చేస్తున్నారో కూడా ఆమెకు అర్థం కావట్లేదు. అసలెప్పుడొస్తున్నాయో ఎప్పుడెళ్తున్నాయో కూడా తెలియట్లేదు శ్రీలీల సినిమాలు. మొన్నొచ్చిన రాబిన్ హుడ్ మరీ దారుణం. కనీసం 3 రోజులు కూడా ఆడలేదు ఈ చిత్రం. కంటెంట్ పై ఫోకస్ పెట్టమ్మా, గ్యాప్ తీసుకున్నా పర్లేదు అంటున్నారు ఫ్యాన్స్. ఇకపై నో గ్యాప్ అంటూ వరుస సినిమాలతో కంబ్యాక్ ఇస్తున్నారు శ్రీలీల. రవితేజ మాస్ జాతర, అఖిల్ లెనిన్ సినిమాతో పాటు నాగ చైతన్య కార్తిక్ దండు ప్రాజెక్ట్, శివకార్తికేయన్ పరాశక్తి, కార్తికార్యన్ ఆషికీ 3 లాంటి సినిమాల్లో నటిస్తున్నారు ఈ బ్యూటీ. వీటిలో శ్రీలీలకు కంబ్యాక్ ఇచ్చే సినిమా ఏదవుతుందనేది ఆసక్తికరంగా మారింది. మిస్టర్ బచ్చన్తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిన భాగ్యశ్రీ బోర్సే సైతం కెరియర్ను మార్చేసే హిట్ కోసం వేచి చూస్తున్నారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ కింగ్డమ్, దుల్కర్ సల్మాన్ కాంతా, రామ్తో ఓ సినిమా చేస్తున్నారు భాగ్యశ్రీ బోర్సే. వీటితోనే కంబ్యాక్ ఇవ్వాలని చూస్తున్నారు ఈ బ్యూటీ. ఇక ఓతెల 2తో తమన్నా ఏప్రిల్ 17న రానున్నారు. కొన్నేళ్లుగా తెలుగులో సరైన హిట్ లేని తమన్నాకు ఓతెల 2 కీలకంగా మారింది. కేజీఎఫ్ తర్వాత శ్రీనిధి శెట్టి పేరు మారుమోగిపోయింది. కానీ ఆ తర్వాత ఆమె సీన్లో కూడా కనబడలేదు. ప్రస్తుతం నాని హిట్ 3లో నటిస్తున్నారు ఈ బ్యూటీ. ఈ సినిమాతో కంబ్యాక్ కోసం ట్రై చేస్తున్నారు శ్రీనిధి. అలాగే నిధి అగర్వాల్ ఆశలన్నీ మే 9న రాబోయే హరిహర వీరమల్లుపైనే ఉన్నాయి.